కౌంట్ అయ్యేటప్పుడు 8 to 2 స్పీడ్. గుడ్ ఈవినింగ్ అండి. గుంటూరు టు ఎవరెస్ట్ సోలో సైకిల్ రైడ్లో మనకి ఈరోజు డే 7లో మనం టెక్కల వరకు ప్లాన్ చేసుకున్నామండి. సో ఇది అన్న వాళ్ళది రాజస్థాన్ అంట, రాజస్థాన్ నుంచి వస్తున్నారు. ఆల్మోస్ట్ 5 months అవుతుంది వీళ్ళు ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చి. రాజస్థాన్ టు పూరి వెళ్తున్నారు ఇప్పటికి. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మన గుంటూరు టు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సోలో సైకిల్ రైడ్లో డే 7 స్టార్ట్ చేసి ఈరోజు ఈవినింగ్ అయిందండి. మనకి అన్న వాళ్ళు కలిశారు. ఈ అన్నవాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి ఇప్పుడు పూరి వెళ్తున్నారంట. సో ఈ అన్నవాళ్ళు వచ్చి 5 months అవుతుందండి ఇంటి దగ్గర నుంచి, ఇప్పటివరకు ఇంటికి వెళ్ళలేదు. సో ఆల్మోస్ట్ 9000 kilometers కవర్ చేస్తారంట వీళ్ళు ఇండియా మొత్తం. సో వీళ్ళు టోటల్గా ఇండియా చుట్టూ తిరిగి కంప్లీట్ అయిన తర్వాత మాత్రం ఇంటికి వెళ్తారంట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ బ్రదర్స్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ ఐఎమ్ వెరీ ఇన్స్పైరింగ్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అందరికీ. మన గుంటూరు టు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సోలో సైకిల్ రైడ్లో డే 8 అనేది స్టార్ట్ చేసామండి. డే 8 వచ్చేసి 7 o'clock స్టార్ట్ చేసాం. సో కొంచెం మంచి ఎక్కువ ఉందని చెప్పి లేట్ చేసామండి. డే 6 నైట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్టే చేసామండి. సో డే 7 వచ్చేసి ఈరోజు బరంపురం అండి. మన ఫస్ట్ స్టేట్ బార్డర్ క్రాస్ అవుతున్నాం ఫస్ట్ డే. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన టార్గెట్ వచ్చేసి 115 kilometers అండి. సో చూద్దాం ఏ టైంకి మన బార్డర్ క్రాస్ అవుతాం అనేది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. మన గుంటూరు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సోలో సైకిల్ రైడ్లో డే 8 ఈవినింగ్ సెక్షన్ స్టార్ట్ చేసామండి. ఇక్కడ ఇచ్చాపురంకి 10 kilometers దూరంలో ఉన్నామండి. ఇంకో 10 kilometers మనం బోర్డర్ క్రాస్ చేయబోతున్నాం. సో అలాగే మొత్తం మన డెస్టినీ వచ్చేసి బరంపురం అండి. ఇక్కడ నుంచి 52 kilometers ఉంది. సో ట్రై చేద్దాం ఏ టైం వరకు రీచ్ అవుతామో. 52 kilometers. సో థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ అందరికీ. మన గుంటూరు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సోలో సైకిల్ రైడ్లో డే 8 ఆఫ్టర్నూన్ సెషన్ స్టార్ట్ చేశానండి. సో ఇక్కడి నుంచి మన డెస్టినీ వచ్చేసి 52 kilometers. సో ఇంకో 10 kilometers మనము ఆంధ్ర ఒడిశా బోర్డర్ క్రాస్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. हे भगवान, हरे नाम कृष्ण जगन्नाथ प्रेमानंदी. ये क्या हुआ, पूरा टायर में हवा चल गया. मैं क्या करेंगे तो अभी. నమస్తే అండి. ఇంకా మనం బోర్డర్ క్రాస్ చేయడానికి జస్ట్ 7 kilometers మాత్రమే ఉంది. ఐఎమ్ వెరీ ఎక్సైటింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. गुड इवनिंग. किधर का भाई? हाँ ब्रो. किधर का? हाँ नेपाल से. नेपाल से? हाँ. किधर जा रहा है? नेपाल से जा रहे हैं. गुंटूर से आएगा. हाँ? गुंटूर. गुंटूर जाएगा? हाँ. तेलुगु ना? हाँ तेलुगु. గుంటూరు నుంచి వస్తున్నా, నేపాల్ వెళ్తున్నాం. హలో గాయ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. టుడే డే 8, ఫైనలీ ఒడిశా బార్డర్ క్రాసింగ్ అండ్ గుంటూరు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సోలో సైకిల్ రైడ్లో డే 8 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామండి. ఇప్పుడే ఒడిశా బార్డర్ రీచ్ అయ్యాం. సో ఇక్కడి నుంచి ఇంకొక 10 kilometers బరంపురం మా డెస్టినీ. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తొందరగా ట్రై చేద్దాం.
కొంచెం హబ్బీ హీట్ వచ్చిందండి, కొంచెం కష్టమవుతుంది సైకిల్. సో లెట్స్ వెయిట్ ఫర్ అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తానికి అయితే డే 8 డెస్టినీ చేరుకున్నాం. బట్ గుడ్ ఈవినింగ్ అండి. మొత్తానికి అయితే డే 8 డెస్టినీ బరంపురం మీద చేరుకున్నామండి. బట్ బరంపురం వెళ్ళలేదు, కొంచెం హైవే మీద ఉన్నాను. సో ఆల్రెడీ నా వేట అయితే స్టార్ట్ అయిపోయింది నైట్ స్టేయింగ్ కోసం. ఆల్రెడీ ఒక టెంపుల్ అడిగాను, బట్ వాళ్ళు నైట్ క్లోజ్ చేస్తారంట. దగ్గరలోనే ఒక పెట్రోల్ బంక్ ఉంది, అక్కడికి వెళ్ళి ట్రై చేయమన్నారు. సో ఇంకొక 1 కిలోమీటర్ ఉంది పెట్రోల్ బంకు, వెళ్తున్నా. గాడ్స్ గ్రేట్, నాకు స్టే ఇస్తారని ఆశిస్తున్నా. చూద్దాం ఇస్తారో లేదో. ఇవ్వకపోతే ఇంకాస్త ముందుకు వెళ్ళాల్సి వస్తుంది, వేరే ఆప్షన్ లేదు. సో దాబాలంటే ఉంటే కొంచెం రిస్క్ అండి. ఖచ్చితంగా పెట్రోల్ బంకులోనే వెయిట్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ సేఫ్టీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మన గుంటూరు టు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సోలో సైకిల్ రైడ్లో ఈరోజు టెక్కల్ నుంచి స్టార్ట్ చేసామండి. టోటల్ 115 కిలోమీటర్స్. మార్నింగ్ 7 o'clock స్టార్ట్ చేసాం. సో రీచ్ అయ్యేసరికి 6:40 అయిందండి. సో ఎనీవేస్ ఈరోజు స్టే కోసం కొంచెం కష్టపడ్డాను. ఒక 20 minutes ట్రై చేసా. ఒక గుడి దగ్గరికి వెళ్ళా, ఎవరు ఇవ్వలేదు. సో మళ్ళీ ఒక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చా. సో వీళ్ళు కాస్త ఆలోచించి ఎనీవేస్ ఓకే చెప్పారు. ఇంకా మనకు ప్లేస్ అయితే అలాట్ చేయలేదండి, చూద్దాం ఎక్కడేస్తారు ఆ ప్లేస్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొంచెం మీతో మాట్లాడాలి, కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత మీతో మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మన గుంటూరు టు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సోలో సైకిల్ రైడ్లో డే 8 అనేది టెక్కల్ నుంచి స్టార్ట్ చేసామండి. టోటల్గా వచ్చేసి 115 కిలోమీటర్స్ కవర్ చేస్తూ ఇక్కడ బరంపురం పక్కన ఒక పెట్రోల్ బంక్లో ఆగామండి. సో ఈరోజు యాక్చువల్లీ నా రైడ్ వచ్చేసి 6:20కి అయిపోయిందండి. ఒక 20 minutes నా స్టే కోసం వెతికాను. ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళా, వాళ్ళు ఏమో నైట్ క్లోజ్ చేస్తామని చెప్పి వద్దని చెప్పారు. తర్వాత ఒక పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చా. సో ఇక్కడ అడిగాను, కాస్త ఆలోచించారు కొంచెంసేపు. బట్ ఎనీవేస్ ప్లేస్ అయితే ఇంకా అలాట్ చేయలేదు, బట్ స్టే ఉండొచ్చు అని చెప్పారు. చూద్దాం, ఆఫ్టర్ 9 తర్వాత ప్లేస్ చెప్తానన్నారు ఎక్కడ ఉండాలని చెప్పి. ఇంకా మన సైకిల్ వచ్చేసి ఇక్కడే ఉందండి. తర్వాత వాళ్ళు ప్లేస్ ఇచ్చిన తర్వాత ఎక్కడ టెంట్ వేసుకోవాలో చెప్తారు. సో వాళ్ళు చెప్పిన ప్లేస్లో టెంట్ వేసుకుందామని చెప్పి వెయిట్ చేస్తున్నా. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకొంచెం కాస్త మాట్లాడాలి మీతో, కొంచెం ఫ్రెష్ అయినాక మళ్ళీ మాట్లాడతా. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ గైస్. గుంటూరు టు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సోలో సైకిల్ రైడ్లో మనం డే 8 అనేది స్టార్ట్ చేసి గుడ్ ఈవినింగ్ గైస్. గుంటూరు టు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సోలో సైకిల్ రైడ్లో స్టార్ట్ చేసి ఈరోజుకి 8వ రోజు అండి. ఈరోజు మనం ఒడిస్సాలోని బరంపురం అనే ఊళ్ళో ఉన్నాం. బరంపురంకి కొంచెం దూరంగా ఉన్నాం, బట్ సిటీ అవుట్కట్స్లో పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నామండి. నమస్తే, ఐ హోప్ ఆల్ ఆర్ వెల్. మన గుంటూరు టు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సోలో సైకిల్ రైడ్లో మనం ఈరోజు డే 8 అనేది ముగించామండి. 115. నమస్తే అండి అందరికీ, గుడ్ ఈవినింగ్. మనం గుంటూరు టు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సోలో సైకిల్ రైడ్లో డే 8 అనేది కంప్లీట్ చేసామండి. డే 8 వచ్చేసి టెక్కల్ నుంచి వరంపురం వరకు సైక్లింగ్ చేసాం. ఆల్మోస్ట్ 120 కిలోమీటర్స్. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. మన గుంటూరు టు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సోలో సైకిల్ రైడ్లో డే 8 అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామండి. డే 8 వచ్చేసి టెక్కల్ నుంచి ఒడిస్సాలోని బరంపురం వరకు సైక్లింగ్ చేసామండి. సో మొత్తం 115 కిలోమీటర్స్. సో నైట్ ఇక్కడ పెట్రోల్ బంక్లో స్టే అడిగామండి. నైట్ ఇక్కడే స్టే ఇచ్చారు, బట్ ఇంకా ప్లేస్ అలాట్ చేయలేదు ఎక్కడనేది. చూద్దాం, మేబీ సైకిల్ అయితే ఇక్కడ పెట్టుకోమన్నారు అందాకలో, తర్వాత ప్లేస్ అలాట్ చేస్తామన్నారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఇదే మనకు, ఐ థింక్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఇదే మన ప్లేస్ నైట్ స్టేయింగ్. ఆఫ్టర్ 9 తర్వాత టెంట్ పిచ్ చేసుకోమన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అందరికీ, గుడ్ మార్నింగ్. ఐ హోప్ ఆల్ ఆర్ వెల్. మన గుంటూరు టు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సోలో సైకిల్ రైడ్లో డే 8 స్టార్ట్ చేసామండి 7 o'clockకి. సో ఈరోజు డెస్టినీ వచ్చేసి బరంపురం అండి, ఈవినింగ్ డెస్టినీ. సో ఇక్కడి నుంచి బరంపురం ఆల్మోస్ట్ 120 కిలోమీటర్స్ ఉందండి. గుంటూరు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సోలో సైకిల్ రైడ్లో మనం ఇప్పుడు వచ్చేసి హరిపురం అనే ఊరి దగ్గర ఉన్నామండి. పలాసాకి 7 కిలోమీటర్స్ దాటాము. సో ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది.
బట్ బాడీ అయితే ఫుల్ సపోర్టివ్గా ఉందండి, ఫుల్ ఎనర్జెటిక్గా. కాకపోతే నా టైర్స్ ప్రాబ్లం కదా, సైకిల్ భువనేశ్వర్ దాకా రీచ్ అవ్వాలి కాబట్టి కొంచెం ఆగుతున్నా. 10:30 వరకు సైక్లింగ్ చేసి అక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ తిరిగి స్టార్ట్ చేస్తానండి ఫ్రెష్గా. మనం వెనకున్న స్టాచ్యూ చూస్తే మీకు అర్థమైంది అనుకుంటాను నేను ఎక్కడ ఉన్నాను. మనం పలాసలో ఉన్నామండి. టెక్కల నుంచి పలాస వచ్చాము. పలాస అనేది జీడిపప్పుకి చాలా ఫేమస్ అండి. ప్రపంచంలో చాలా దేశాల జీడిపప్పుని పలాస సప్లై చేస్తుంది. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. మన గుంటూరు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సోలో సైకిల్ రైడ్లో డే 8 ఈవినింగ్ సెక్షన్ స్టార్ట్ చేసామండి. ఇక్కడ ఇచ్చాపురంకి 10 కిలోమీటర్ దూరంలో ఉన్నామండి. ఇంకో 10 కిలోమీటర్లు మనం బోర్డర్ క్రాస్ చేయబోతున్నాం. ఈయన మిస్టర్ సాయిరామ్ గారు అండి, శ్రీకాకుళం జిల్లా FRO గారు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసరు. సైక్లింగ్ చేస్తుండగా నన్ను చూసి మరి కారు ఆపి విష్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫైనలీ మనం ఆంధ్ర ఒడిస్సా బోర్డర్ దాటి ఫస్ట్ విలేజ్లో ఉన్నామండి, గిరిసోల అనే విలేజ్లో. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అనేది చాలా ధైర్యంగా పెద్దగా ఉందండి. దాన్ని చూసి నాకు చాలా ధైర్యం అనిపించింది. మీరు కూడా ఒకసారి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విగ్రహం చూడండి చాలా బాగుంది. సో మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. గుంటూరు జాయగా తెలుగన్నా? తెలుగు. గుంటూరు నుంచి వస్తున్నా, నేపాల్ వెళ్తున్నాం. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. మన గుంటూరు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సోలో సైకిల్ రైడ్లో డే 8 అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామండి. డే 8 వచ్చేసి టెక్కల్ నుంచి ఒడిస్సాలోని బరంపురం వరకు సైక్లింగ్ చేసామండి. సో మొత్తం 115 కిలోమీటర్స్. సో నైట్ ఇక్కడ పెట్రోల్ బంక్లో స్టే అడిగామండి. నైట్ ఇక్కడే స్టే ఇచ్చారు, బట్ ఇంకా ప్లేస్ అలాట్ చేయలేదు ఎక్కడనేది. చూద్దాం, మేబీ సైకిల్ అయితే ఇక్కడ పెట్టుకోమన్నారు అందాకలో, తర్వాత ప్లేస్ అలాట్ చేస్తామన్నారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదే మనం ఐ థింక్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఇదే మన ప్లేస్ నైట్ స్టేయింగ్. ఆఫ్టర్ 9 తర్వాత స్టే టెంట్ పిచ్ చేసుకోమన్నారు. థ్యాంక్ యూ సో మచ్.